ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవునిపై విశ్వాసముంచే వారికి ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం. ఇది దేవుని చిత్తంలో నడిచే మనిషి యోచనలు వృధా కావని, దేవుడు వాటిని స్థిరపరచి అతని జీవితంలో వెలుగు ప్రసరింపజేస్తాడని తెలియజేస్తుంది. ఇక్కడ నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడునని చెప్పబడింది. యోచన అంటే కేవలం మనసులో వచ్చే ప్రతి ఆలోచన కాదు. ఇది దేవుని చిత్తానికి అనుగుణంగా నీతి, విశ్వాసం మరియు ప్రార్థనతో కూడిన ఆలోచన. దేవుడు మన హృదయాన్ని తెలుసుకుంటాడు. మన యోచన స్వార్థపూరితమైనదైతే అది నిలబడదు. మన ఆలోచన దేవుని మహిమకై, మంచికై ఉంటే ఆయన దానిని స్థిరపరచుతాడు, అంటే నెరవేర్చుతాడు. ఉదాహరణకు, నెహెమ్య యెరూషలేము గోడలను పునర్నిర్మించాలన్న యోచన చేశాడు. దేవునికి ప్రార్థించి ఆ యోచనను సమర్పించాడు. దేవుడు రాజు హృదయాన్ని మార్చి సహాయం చేశాడు. అడ్డంకులు ఉన్న ఆ పని స్థిరపడింది. 52 రోజుల్లో గోడలు పూర్తయ్యాయి. ప్రియులారా, దేవుని చిత్తానుసారం చేసే యోచనలకు ఆయన మద్దతు తప్పకుండా ఉంటుంది. అలాగే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునని చెప్పబడింది. ఇక్కడ వెలుగు అంటే దిశ, జ్ఞానం, దైవ మార్గదర్శకత్వం అని అర్థం. దేవుడు మన జీవన మార్గాన్ని కాంతితో నింపుతాడు. అంటే ఎటు వెళ్ళాలో, ఎప్పుడు ఆగాలో, ఎప్పుడు కొనసాగాలో మనకు స్పష్టత ఇస్తాడు. చీకటి, గందరగోళం, భయం మన మీద ప్రభావం చూపలేవు. దేవుడు ఉన్న చోట చీకటి ఉండదు. ఆయన వెలుగు మనకు దారిని చూపుతుంది. ఉదాహరణకు, దేవుడు అబ్రహాముని తన దేశం, బంధువులను విడిచి బయలుదేరమని చెప్పాడు. అతనికి ముందున్న మార్గం స్పష్టంగా కనిపించలేదు, కానీ దేవుని వాక్యమే అతనికి వెలుగైంది. అబ్రహాము నమ్మకంతో నడిచినప్పుడు దేవుడు అతనికి దారి చూపి అతన్ని ఆశీర్వాదముగా మార్చాడు. ప్రియులారా, ప్రార్థనలో దేవుని వెలుగు మన ఆలోచనలను సరిచేసి ఆయన దారిలో నడిపిస్తుంది. దేవుని వెలుగు అంటే కేవలం బాహ్యకాంతి కాదు, అది ఆయన జ్ఞానం, మార్గదర్శకత్వం మరియు శాంతి, మన జీవితాన్ని సరైన దిశలో నడిపించే శక్తి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా నాకు వెలుగును, రక్షణీయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లు కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని. ప్రియులారా, దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు. ఆయన యొద్ద జీవపు ఊట కలదు. ఆయన వెలుగును పొందియే మనము వెలుగు చూచుచున్నాము. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు: ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడి అని. సహోదరి సహోదరులారా, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలే అనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించి పనులను గూర్చి మాటలాడుటే అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము దేనినైనా యోచన చేయగా అది మాకు స్థిరపరచబడునని, మా మార్గముల మీద వెలుగు ప్రకాశించునని, మా ఆలోచన నీ మహిమకై, మంచికై ఉంటే నీవు దానిని స్థిరపరచుదు అని, మా జీవన మార్గాన్ని కాంతితో నింపుదు అని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ యొద్ద జీవపు ఊట కలదు గనుక, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము గనుక మేము నీ రెక్కల నీడను ఆశ్రయించి
నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక నీకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుటకు కృపచూపమని, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారమై ఉండక వాటిని ఖండించే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.